ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు స్పెషల్ రెసిపీ వాంగీబాత్ చూపించబోతున్నాను నేను మీకు. వాంగీబాత్ ప్రిపేర్ చేయడానికంటే ముందు మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఆ మసాలా కోసం ఫస్ట్ 7 to 8 ఎండుమిర్చి అండ్ 2 స్పూన్స్ ధనియాలు అండ్ 2 స్పూన్స్ జీరా అండ్ 2 స్పూన్స్ ఆవాలు అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు అనేది యాడ్ చేసుకోవాలి. మనకి మార్కెట్లో బయట నువ్వులు అనేది దొరుకుతుంది, తెల్ల నువ్వులు. అవి 2 to 3 టేబుల్ స్పూన్ అనేది నువ్వులు కూడా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై చేసుకుంటూ ఉండగా దీంట్లో మనం 2 యాలకులు, 4 లవంగలు, చిన్న దాల్చిన చెక్క వేసుకుని ఫ్రై చేసుకోవాలి. దీంట్లో పచ్చి కొబ్బరి అనేది యాడ్ చేసుకోవాలి. పచ్చి కొబ్బరి కూర అనేది యాడ్ చేసుకోవచ్చు, లేదంటే పీసెస్ కింద యాడ్ చేసుకోవచ్చు. ఇది కన్నడ రెసిపీ అనమాట. మనకి కన్నడ సైడ్ వాళ్ళు ఎక్కువ కోకోనట్ అనేది వాళ్ళ ఇంగ్రీడియంట్స్లో చాలా రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటారు. సో ఇది కంప్లీట్గా కన్నడ రెసిపీ అండ్ చాలా టేస్ట్ అనేది కూడా చాలా బాగా వస్తుంది. సో ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత కొంచెం డీప్ ఫ్రై చేసుకున్న తర్వాత దీన్ని మనం మిక్సీ పట్టేసుకుని పక్కన పెట్టేసుకోవచ్చు. అండ్ ఈ ప్రిపరేషన్ అయితే మా హస్బెండ్ చేస్తున్నారు, నాకైతే తెలీదు. సో నేను ఇదైతే ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. నాకు చాలా బాగా నచ్చింది రెసిపీ అయితే. సో నేను మీతో కూడా షేర్ చేసుకుంటున్నాను. దీనికోసం ఫస్ట్ ఆనియన్స్ అవి కట్ చేసుకుంటున్నారు. దీనికి కావాల్సిన వెజిటబుల్స్ కూడా చాలా తక్కువ అనమాట. ఏం లేదు, ఒక 3-4 ఆనియన్స్ అండ్ 4 to 5 మిర్చి అండ్ కొంచెం కరివేపాకు, కొత్తిమీర అండ్ బ్రింజల్, అంతే సరిపోతాయి. వెజిటబుల్స్ తక్కువ ఉన్నప్పుడు కూడా మనం ఇలాంటి రెసిపీ ట్రై చేసి టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది. అండ్ ప్రిపరేషన్ చూద్దాం. ఒక కుక్కర్ పెట్టేసుకుని దాంట్లో 2 to 3 టేబుల్ స్పూన్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్న తర్వాత దీంట్లో పల్లీలు అనేది యాడ్ చేసుకోవాలి. పల్లీలు అనేది 1/2 కప్ అయితే సరిపోతుంది. సో ఫస్ట్ పల్లీలు అనేది యాడ్ చేసేసుకుంటున్నారు. సో పల్లీలు అనేది చాలా త్వరగా ఫ్రై అయిపోతాయి కదా, ఫస్ట్ పల్లీలు అనేది ఫ్రై చేసేసుకోవాలి. సో పల్లీలు ఫ్రై అవుతుండగా దీంట్లో మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టేసుకున్నారు కదా ఆనియన్స్, మిర్చి, అవి కూడా యాడ్ చేసేసుకుంటున్నారు. కరివేపాకు కూడా యాడ్ చేసేసుకోవచ్చు. సో ఆనియన్స్, మిర్చి కొంచెం బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనం వంకాయలు అనేవి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు కట్ చేసుకుంటేనే బెటర్, ఎందుకంటే వంకాయలు త్వరగా నల్లగా అయిపోతాయి కదా. సో అందుకోసం సో వంకాయలు నల్లగా అవ్వకుండా ఉండడానికి నేను ఒక టిప్ కూడా చెప్తాను. మనం ఒక బౌల్లో వాటర్ తీసుకుని దాంట్లో కొంచెం కర్డ్ యాడ్ చేసి తర్వాత దాంట్లో వంకాయ ముక్కలు అనేవి వేస్తే కనుక వంకాయలు అనేవి నల్లబడకుండా ఉంటాయి. సో ఈ వంకాయ ముక్కలు కొంచెం పొడుగ్గా కట్ చేసుకున్న వంకాయ ముక్కలను కూడా దీంట్లో యాడ్ చేసేసుకుంటున్నారు. సో దీన్ని కొంచెం బాగా మిక్స్ చేసేసుకోవాలి. వంకాయ ముక్కలు అనేది కొంచెం పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అండ్ ఫ్రై అవుతున్న తర్వాత దీంట్లో మనం కొంచెం పసుపు యాడ్ చేసుకోవాలి. అండ్ 2 స్పూన్స్ కారం కూడా అండ్ 2 స్పూన్స్ సాల్ట్ కూడా యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి. దీంట్లో గరం మసాలా కూడా యాడ్ చేసుకోవచ్చు, ఆప్షనల్ అనమాట. మీకు నచ్చకపోతే అవాయిడ్ చేయొచ్చు, ఎందుకంటే మనం ఆల్రెడీ మసాలా అనేది ప్రిపేర్ చేసేసుకున్నాం కాబట్టి మసాలా అనేది యాడ్ చేసేసుకుంటున్నారు. సో ఆ మసాలా అంతా యాడ్ చేసేసుకుని దాన్ని బాగా మిక్స్ చేసుకుంటా. సో రైస్ అనేది ముందే వాష్ చేసి పెట్టేసుకున్నాము. సో ఆ రైస్ కూడా దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు. సో ఫస్ట్ దీన్ని బాగా కలుపుకొని కొంచెం ఒక 5 minutes మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని కుక్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇప్పుడు ఇలా కుక్ అవుతుంది, దీంట్లో మనం రైస్ అనేది యాడ్ చేసేసుకోవచ్చు. రైస్ కూడా చాలా త్వరగా కుక్ అయిపోతుంది, ఎందుకంటే ఆల్రెడీ నానబెట్టిన రైస్ కాబట్టి. సో దీంట్లో మనం ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటామో దానికి 2 quantities ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేసేసుకుని ఇంకా కుక్కర్ పెట్టేసుకుంటే సరిపోతుంది. సాల్ట్ అనేది సరిపోయిందో లేదో చెక్ చేసుకుని సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోండి. సో ఈ మిక్చర్ అంతా బాగా కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి, ఎందుకంటే గ్రేవీ అంతా రైస్కి బాగా పడితే కనుక టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. సో ఇది వాంగీబాత్ అండ్ బ్రింజల్ బాత్ అని కూడా అంటూ ఉంటారు. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో దీంట్లో ఇంకా వాటర్ పోసేసుకోవచ్చు. సో అయిపోయింది. ఇంకా వాటర్ పోసేసుకున్న తర్వాత మనం కుక్కర్ పెట్టేసి ఒక 2 to 3 విజిల్స్ వచ్చేంత వరకు పక్కన పెట్టుకుంటే సరిపోతుంది. అండ్ సాల్ట్ అంటే సరిపోయిందో లేదో కూడా చెక్ చేసుకోండి. సాల్ట్ అది సరిపోకపోతే కనుక మళ్ళీ కొంచెం యాడ్ చేసుకోవచ్చు. సో చాలా ఈజీ రెసిపీ అండి.
మీకు నచ్చితే కనుక ఒకసారి ట్రై చేయండి. మీరు ట్రై చేస్తే కనుక ఎలా వచ్చిందనేది నాకు షేర్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చాలా స్పెషల్ రెసిపీ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చింది. రొటీన్ రెసిపీ కాకుండా ఇలా మనం ట్రై చేస్తే కనుక చాలా బాగుంటుంది. సో కుక్ అయిన తర్వాత కంప్లీట్గా ఇలా ఉంది వాంగీబాత్. అండ్ మేము సర్వ్ చేసుకుని తినేస్తున్నాం కూడా. సో మీకు నచ్చితే కనుక మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. సో ఈరోజు వీడియో ఇదేనండి. మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. కీప్ వాచింగ్. బాయ్.